అపాయింట్మెంట్స్ ఎందుకు ఇవ్వరు, తక్కువే ఇస్తారు అనే దాని మీద ఈ మధ్య నిజంగానే చాలా ప్రాబ్లమాటిక్గానే ఉంది. సో మా వాళ్ళు కూడా ఒకసారి నువ్వు ఇంకొకసారి క్లారిటీ ఇస్తే బాగుంటుంది కదా, అసలు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు ఏంటి అనేదాని అన్నా అని అడిగితే ఇంక సరే మీకు ఒకసారి చెప్పేద్దాం. ఈ వీడియో కూడా వాళ్ళే అలాగే ఇబ్బంది పెట్టే వాళ్ళకి కూడా, ఇబ్బంది పడే వాళ్ళకి, ఇబ్బంది పెట్టే వాళ్ళకి కూడా షేర్ చేయడానికి ఈజీగా ఉంటుందని చేస్తున్నా. ఒకటి, అపాయింట్మెంట్స్ అనేది ఓన్లీ వెయిట్ లాస్కి మాత్రమే ఉంటుంది. అది కూడా ఆన్లైన్ వెయిట్ లాస్కి మాత్రమే ఉంటుంది. ఎందుకు మీరు స్కిన్కి, హెయిర్కి లేకుంటే ఇతర గ్యాస్ట్రైటిస్ కానీ మీరు అని ట్రీట్ చేయరా, మీకు రాదా? లైఫ్ స్టైల్ డిసీజ్ కోసమే. నేను ఇంతకుముందు ఒక వీడియో కూడా పెట్టిన, హాస్పిటల్ వీడియో. కొన్ని ఇయర్స్ ముందు ఇంట్లో వాళ్ళందరూ ఫోర్స్ చేస్తుంటే కూడా మంచిగా ఉన్న ప్రాక్టీస్ని ఆపేసి లైఫ్ స్టైల్ డిసీజ్ మీద మాత్రమే చేయాలని కొన్ని ఇయర్స్ రీసెర్చ్ మీద మాత్రమే ఉన్నాను. కోట్లు పెట్టి హాస్పిటల్ కడితే ఎంటీగా పెట్టినా, నేను కూర్చోకుండా డబ్బు కోసమే, ఎంత డబ్బైనా వే చేస్తాను కొంతమంది, డబ్బు కోసమే చేయాలంటే ఖాళీగా పెట్టి కూర్చునేసిన నేను. లైఫ్ స్టైల్ డిసీజ్ మాత్రమే చేయాలి అనే దాని మీద. సో నేను ఇంకా రెడీగా ఉన్నా, నేను చేయగలను, నేను ప్రిపేర్డ్గా ఉన్నా. అండ్ నాకు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంది. వేల మందిని వీళ్ళ రీసెర్చ్ అంతా కూడా నేను కొన్న తర్వాత నేను స్టార్ట్ చేసిన ప్రాక్టీస్ లాస్ట్ 2.5 yearsగా. అది కూడా ఆన్లైన్లో. అంటే ఒక 30 రోజులైనా మీరు నాతో జర్నీ చేయగలిగితే, ఇక్కడ ఏంటంటే ఆయుర్వేద అంటే జస్ట్ ఏదో మెడిసిన్ ఇచ్చేసినాం అనేది కాదు. ఇక్కడ సైకాలజీ ఉంటుంది, వాళ్ళ సైకాలజీ బేస్ చేసుకొని డైట్, మెడిసిన్ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, మీ ఈవెన్ ఏం తినాలి, పథ్య కూడా ఆయుర్వేదాలో ఉంటుంది. సో డైట్ అండ్ సైకాలజీ రెండు కూడా ఆయుర్వేదాలో ఉంటాయి. నాకు 30 రోజులు మీతో జర్నీ చేస్తే తప్ప మీ గురించి నాకు ఏమీ అర్థం కాదు. ఇలా క్వశ్చన్ మార్క్లో ఉంటాను. నాకు ఎదురుగా ఒకటి కూర్చొని కూడా మీకు ఒక మెడిసిన్ ఇచ్చేసిన అనుకోండి, ఇంటికి పోయి ఇష్టం వచ్చింది తినేసి నిద్ర సరిగ్గా లేకుండా ఏం లేదనుకోండి, ఉపయోగం ఉండదు. సో ఇప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రాపర్ లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల జరిగేది. కాబట్టి నా దృష్టిలో మెడిసిన్స్ మీద డిపెండ్ అవ్వకూడదు. మెడిసిన్ అనేది సపోర్ట్ అంతే. మనం మారితే, మన హ్యాబిట్స్ బాగుంటే, మన మెంటల్ పవర్ కూడా, హెల్త్ కూడా బాగుంటుంది. అండ్ యాక్టివ్గా అన్నీ చేసుకోగలుగుతారు, సంతోషంగా ఉండగలుగుతారు అనేది మెయిన్ మోటో. అండ్ సెకండ్ థింగ్, వెయిట్ లాస్ ట్రైనింగ్కి మీరు పే చేసుకుంటారా, డబ్బులు ఇవ్వాలా? ఖచ్చితంగా కట్టాలి. మీరు చారిటీస్కి కానీ, లేకుంటే ఎవరికొకరికి ఎడ్యుకేషన్కి కానీ, హెల్ప్ నీడ్ ఉన్న వాళ్ళ డీటెయిల్స్, కొంతమందికి ఎవ్రీ మంత్ ఓల్డ్ పీపుల్కి సరుకులకి వెళ్తాయి. ఎవరికో ఒకరికి నీడ్ ఉన్న వాళ్ళకి మీరు పే చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా 5,000. మరి 5,000 మేము పే చేయని కండిషన్ ఏంది అంటే, లైఫ్ లాంగ్ మనం నేర్చుకునేదానికి ఒక 5,000 పెట్టుకోవడంలో తప్పే లేదమ్మా.